ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మిగతా కాలనీలో తీసుకున్నట్టే ఇతర కాలనీస్లో తీసుకున్నట్టే వాళ్ళని ఫెన్సింగ్ వేయడానికి వరకే తీసుకుంటాం, కానీ వాళ్ళని ఎంకరేజ్ అయితే కనుక వాళ్ళని ఎందుకు ఊరుకుంటాం? వాళ్ళని ఎవరిని ఊరుకోం. అది ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ దట్ ల్యాండ్. సెక్యూరింగ్ ఆఫ్ ద ల్యాండ్లో చాలా చోట్ల కూడా మేము వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్. వాళ్ళు ముందుకు వస్తున్నారు చాలామంది. సో అట్లా భాగంగా చేసింది ఇది కూడా. సో అంతేగాని నందగిరి హిల్స్ వాళ్ళకి ఎవరు వాళ్ళకేదో నాకేదో వాళ్ళకేదో ప్రత్యేకమైన అనుబంధం ఉందని మొన్న ఎక్కడో చూసినప్పుడు నవ్వాలి ఏడవాళ్ళు అర్థం కాలేదు. సరే ఓకే, ఇవన్నీ మాటలు వస్తుంటాయి ఏది చేసినప్పుడు. బట్ చెప్పాలనుకుంది ఏంటంటే వీల్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్ డెఫినెట్లీ. అండ్ అట్లానే అక్కడ బస్తీ వాళ్ళది కూడా వెళ్ళాం. నందగిరి హిల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బస్తీ వాళ్ళతో కూడా చెప్పాం, అరే మీకు ఎప్పుడో అప్రూవ్డ్ మీకు ఒక జేఎన్యూఆర్ఎం దాని కింద ఏదో ఉన్నది, అది మనం వైఆర్ నాట్ ఇది దాన్ని బస్తీలో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి కదా. బస్తీలో మనం ఇదే బస్తీలో 15 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు అక్కడ దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలన్నప్పుడు దానికి తప్పకుండా వైసైడ్లో మేము కూడా సహకరిస్తాం. మీకు విల్ టేక్ యూ టు సెక్రటేరియట్ సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్దాం, వీళ్ళు అడుగుదాం, లేదా ఎవరైనా అక్కడ కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్దాం, మేము కూడా వస్తాం మీతో తీసుకుని వెళ్దాం. యూ వాంట్ సీ దట్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ జీవితాలు బాగుపడాలనే దాంట్లో మేము కూడా ఉంటాం అన్నమాట. ఇట్స్ నాట్ దట్ ఏదో అక్కడ ఎవరికో నందగిరి హిల్స్ సొసైటీ వాళ్ళకి ఏదో వాళ్ళతో మేము కుమ్మక్కయ్యి వీళ్ళని మేమెందుకు వెళ్తాం ఇట్లాంటి వాటిల్లో. విల్ నెవర్ డూ ఆల్ దోస్ థింగ్స్. అట్లాంటివి జరగదు. మేమంటాం మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ మీది వేరు. వీ వాంట్ అవర్ ల్యాండ్ టు బి ప్రొటెక్టెడ్. పార్క్ ఈస్ దట్ ఈస్ అ గవర్నమెంట్ అసెట్. దట్స్ అ గవర్నమెంట్ పబ్లిక్ అసెట్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎనీ నందగిరి హిల్స్ వాళ్ళకి సంబంధించింది కాదు, ఈ బస్తీ వాళ్ళకి కాదు. ఇట్స్ ఏ పబ్లిక్ అసెట్. పబ్లిక్ అసెట్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము చూస్తాం. సో దట్ ఈస్ రిగార్డింగ్ నందగిరి హిల్స్. ఇట్లా రకరకాల మన చందానగర్లో కూడా నిన్న వీ హ్యావ్ గాన్ ఫర్ డిమాలిషన్స్. దాన్ని కూడా అది ఆ డిమాలిషన్స్లో కూడా వెరీ దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది యాక్చువల్గా అసలు పర్మిషన్ మన దీంట్లో ఇచ్చారు, బఫర్ జోన్లో ఇచ్చారు. బఫర్ జోన్లో ఇచ్చినప్పుడు పర్మిషన్ మీద ఇరిగేషన్ వాళ్ళు దే హావ్ లాడ్జ్డ్ కంప్లైంట్. ఏమని ఇచ్చారు వాళ్ళు? దే హావ్ గివెన్ కంప్లైంట్ ఆన్ 6th March. ఏమని ఇచ్చారు? మీరు బఫర్ జోన్లో పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి అడిగారు. 6th March of 2024. ఈ పర్మిషన్ ఇచ్చింది బఫర్ జోన్లో వాజ్ లాస్ట్ ఇయర్. సో దాన్ని క్యాన్సిల్ చేయమని అంటే May 23rd ఈ ఇయర్లో 2024లో ఏ నోటీస్, షోకాస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ బై ద డిప్యూటీ కమిషనర్ అక్కడ చందానగర్ కన్సర్న్ ఇచ్చి తర్వాత దే మేడ్ డిమాలిషన్ అటెంప్ట్. ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ హోల్స్ పెట్టారు సీలింగ్కి, అది పైన స్లాబులకి హోల్స్ పెడతారు కదా, పెట్టి చేశారు. డిమాలిషన్ అటెంప్ట్ కూడా జరిగింది మేలో. అయిన తర్వాత కూడా అంటే అతను ఓసీ కూడా మార్చిలో తెచ్చుకున్నాడు. ఏది బిల్డింగ్ కాకముందే కూడా అక్కడ ఉన్నటువంటి డెవలపర్ ఓసీ కూడా వచ్చింది. అంటే దానికి లిఫ్ట్ లేదు, డోర్లు ఇప్పటికీ లేవు, డోర్లు లేవు, ఇప్పటికీ లిఫ్ట్ లేదు, అయినా కానీ ఓసీ వచ్చింది. ఓసీ ఎప్పుడు ఇస్తారు? ఒక రోజు ముందు వెళ్ళే ముందు ఆక్యుపెన్సీ ముందు ఇస్తారు. బట్ అతను మార్చిలోనే వచ్చింది అన్నమాట. ఆయన తర్వాత సరే ది మేడ్ అటెంప్ట్ ఆఫ్ డిమాలిషన్ అది చేయాలని చూశారు. చూసిన తర్వాత అది సరే మళ్ళీ ఆగింది. అతను ఎక్కడ కోర్టుకు పోలేదు, ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మీ మేడే డిమాలిషన్. బఫర్ జోన్లో హౌ కెన్ యూ డూ ఏ కన్స్ట్రక్షన్? అండ్ నీకు ఇచ్చింది పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాని మీద ఇంకో అంతస్తులు ఎక్కువ వేసి ఇష్టం అనమాట. అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ దే విల్ నాట్. హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం. ఇట్లాంటి వాటిలందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము వీఆర్ ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది విల్ కాన్సన్ట్రేట్, విల్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్లో అర్థమైపోద్ది ఏంటి ఇది ఎక్కడ ఆక్రమణ, ఏంటి ఇది ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది. కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అనమాట. మీకు క్లియర్గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షోకాస్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ డిమాలిషన్ అటెంప్ట్, మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ అన్నీ జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతనేం చేయలేదు, సో చేస్తారు. సో వీళ్ళు ఫాలో లీగల్గా చేస్తుంటాము. చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది FTLలో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి విధంగా చేస్తాను. సో అది ఎస్ ఎగ్జాక్ట్లీ. సో దట్ ఆల్సో ఎంక్వైరీలో అది కూడా ఉంటుంది. వాళ్ళ మీద కూడా చేసి వీల్ మేక్ అన్ విజిలెన్స్ ఎంక్వైరీ ఆన్ టు దట్ అండ్ వీల్ సబ్మిట్ టు ద గవర్నమెంట్ ఆల్సో. ఇవన్నీ ఉంటుంది. ఆఫీసర్స్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ దే హావ్ గివెన్ పర్మిషన్స్ అండ్ ఇట్లా ఏది నెగ్లిజెంట్గా కానీ ఆర్ ఇదే సమ్ కనైవెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ ఏదున్నా కానీ కూడా సో వీల్ మేక్ అన్ ఎంక్వైరీ ఆన్ సచ్ ఆఫీసర్స్ చేసి గవర్నమెంట్కి కూడా వీల్ సబ్మిట్ రిపోర్ట్. అండ్ రేపు పోలీస్ స్టేషన్ వస్తే కనుక దే మైట్ బి బుక్డ్ అండర్ వీ మైట్ ప్రాసిక్యూట్ దెమ్ క్రిమినల్లీ ఆల్సో. అది కూడా ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు నేనేది ఆల్రెడీ ఎంకరేజ్ అనేది సెకండ్ ఫేజ్.
ఇప్పుడు ఆల్రెడీ ఎంక్రోచ్ అక్కడ ఒక బిల్డింగ్ కట్టారు, దాంట్లో ఆల్రెడీ అపార్ట్మెంట్స్ ఉన్నాయంటే ఎస్, దాన్ని లీగల్గా నోటీసులు ఇవ్వాలి, పర్మిషన్స్ ఇచ్చినాయంటే చెప్పాను కదా, నోటీసులు ఇచ్చి ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. దాన్ని ఇందాక చెప్పాను, ఫేజ్ 2లో అనాథరైజ్డ్ వేరు, ఆథరైజ్డ్ వేరు. అనాథరైజ్డ్ ఉన్నదాన్ని స్టేట్కి వెళ్ళిపోవచ్చు, ఆథరైజ్ దానికి యూ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్. అది కూడా చేస్తాం. అని చేసి ఏదో మీ నాలా మీద వచ్చింది మీ బిల్డింగ్, దానికి లీగల్ నోటీసులు ఇవ్వటం ఏం చేయాల్సి వస్తుంది, ప్రాసెస్ ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. అలా లేదు, చాలా అనాథరైజ్డ్ ఉన్నాయి. ఇప్పుడు నిన్న మేము బుమ్రుగ్దాల దాంట్లో చేసిన అన్ని అనాథరైజ్డ్. వాళ్ళని అదే నోటీసులు కాదు, వాళ్ళని తీసుకున్నాము, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి వీఆర్ రికమెండింగ్ టు ద గవర్నమెంట్. అక్కడ రిజిస్ట్రేషన్ రైట్, అక్కడ మీకు ఇంకోటి, వాళ్ళు రిజిస్ట్రేషన్స్ కూడా కాలేదు చాలా చోట్ల. మీరు చూస్తే కనుక చాలా చోట్ల రిజిస్ట్రేషన్స్ కూడా అవ్వట్లేదు. వాళ్ళకి తెలుసు అక్కడ అది నోటరీ తోటి ఎందుకు రిజిస్ట్రేషన్ కాలేదని కూడా తెలుసు పబ్లిక్. తెలిసిన తర్వాత కూడా వాళ్ళు కొంటున్నారంటే కనుక దానికి అర్థం ఏంటి? అప్పుడే అంతకుముందు ఆ ఫ్లాట్స్కి ఇప్పుడు చందనగర్ ఫర్ ఇన్స్టెన్స్ దాంట్లో ఆల్రెడీ ఒక అటెంప్ట్ హస్ బీన్ డన్, పోలీస్ చేయడానికి చేశారు, మళ్ళీ అయినా కానీ ఎట్లా కొంటారు? సో ఇక్కడ బుమ్రుగ్దోలా ఫర్ ఇన్స్టెన్స్ అవన్నీ అసలు పని రిజిస్ట్రేషన్స్ కావు అక్కడ కొనకూడదు. లేఅవుట్స్ కూడా ఎఫ్టీఎల్లో వచ్చిన లేఅవుట్స్ ఏమైనా ఉంటాయి కనుక అది క్యాన్సిలేషన్ కోసం మేము ఆల్రెడీ హెచ్ఎండికి రాస్తున్నాం. రాసాము అంతా కూడా ఎక్కడికక్కడ అది ముందు ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ అయిన తర్వాత బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చి ఉంటే బిల్డింగ్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి. చేసి చాలా వస్తున్నాయి. అంటే ఇంకా మేము నాట్ లాట్ ఆఫ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మా దృష్టికి వచ్చిన ఇప్పుడు ఉన్నాయి. బట్ ఐ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ నెంబర్. బట్ కేసెస్ వచ్చిన కొద్దీ వీఆర్ ఫైండింగ్ ఇట్ అవుట్. దానికి లేఅవుట్కి ఎలా పర్మిషన్ ఇచ్చారండి, చెరువులు ఎలా ఇచ్చారు, లేకపోతే అది ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఎలా ఇచ్చారంటే కూడా అడుగుతున్నాము. బట్ వీల్ డాక్యుమెంట్ ఆల్ దిస్. నౌ వీ హ్యావ్ ఏ వెరీ మీగర్ దిస్ థింగ్ అండ్ వీ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ కాబట్టి వీల్ డెఫినెట్లీ డాక్యుమెంట్ ఆల్ దీస్ థింగ్స్. ఏది ఎన్ని లేఅవుట్స్ ఇస్తున్నారు ఇదంతా కూడా ఇచ్చి రేపు హెచ్ఎండిఏకి రాస్తాం. మీరు ఈ లేఅవుట్స్ ఇది ఇస్తున్నారు, ఇన్ని పర్మిషన్స్ ఇస్తున్నారు, సో దీన్ని హెచ్ఎండిఏకి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. అండ్ ఇది డెఫినెట్గా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం జరుగుతాం. అంటే డిపెండ్స్ ఆన్ ఇప్పుడు అనాథరైజ్డ్ ఉన్నదానికి ఆల్రెడీ అది కోర్టులో నిలిచింది. ఇది మన సపోజ్ బుమ్రుగ్దోలా దీంట్లో ఆల్రెడీ కోర్టు అంతా జరిగింది. అది కోర్టులో దానికి ఎట్లా అవుతుందంటే టైటిల్ ఇష్యూ మీద పోయారు వాళ్ళు. ఎక్కడ ఆథరైజ్ అనాథరైజ్ అనేది కాదు, టైటిల్ ఇష్యూ. వీఆర్ నాట్ ఇన్ టు ద టైటిల్ ఇష్యూ. టైటిల్ నీదే అయ్యుండొచ్చు, గవర్నమెంట్ అయ్యుండొచ్చు, ఎవరిదో అయ్యుండొచ్చు, మాకు సంబంధం లేదు. స్ట్రక్చర్ ఈజ్ అనాథరైజ్ అన్నది. సో ఇప్పుడు డైవర్ట్ చేయడం కాదు, ఇష్యూని డైవర్ట్ చేయడం కన్నా ఇక్కడ చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే దాన్ని వేరే వైపు తీసుకెళ్తున్నారు. వేరే వైపు తీసుకెళ్ళి ఏదో మన సినిమాలో ఉంటుంది, ఏదో అల్లీ సినిమా ఒకటి ఉంటుంది, ఇసుక బస్తా తీసుకెళ్తుంటే కనుక అది ఎంతసేపు ఇసుక మీద కాన్సన్ట్రేషన్ ఉంటారు మనం, తీసుకెళ్లే బండి సంగతి పోతుంది. అదే టైప్లో కనబడుతుంది అనమాట. అంటే ఆడ వచ్చింది మేము కాన్సన్ట్రేట్ చేస్తుంది ఆ స్ట్రక్చర్ గురించి అడుగుతున్నాం. స్ట్రక్చరు దాంట్లో ఎఫ్టీఎల్లో వస్తున్నటువంటిది లేదా బఫర్లు దాని గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ద టైటిల్ ఆర్ అదర్ థింగ్స్. అది దట్ ఈస్ ఫర్ ద సివిల్ కోర్ట్ టు డిసైడ్. ఏమంటారు? దానికి ఏం కాదు, దానికి వాళ్ళు లెట్ దెమ్ గో ఆన్ ద వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అవుతారు. ఇప్పుడు మేము ఫర్దర్గా అందుకని చెప్పేది ఎవరన్నా కనుక ఎఫ్టీఎల్లో కడుతున్నారు లేదనేదంటే మీరు తెలుసుకోకపోతే మా హెడ్ ఆఫీస్ కూడా తీసుకోవచ్చు. మేము త్వరలో వెబ్సైట్లో కూడా పెడతాం. సో వీఆర్ వర్కింగ్ ఆన్ అదర్ ఏజెన్సీస్ వెబ్సైట్లో తీసుకొచ్చి ఎఫ్టీఎల్ ఎక్కడ దాకుంది, బఫర్ ఎక్కడ దాకుంది, గూగుల్ దీంట్లో మనం పెడితే గూగుల్ అయితే అర్థమవుతుంటుంది వాళ్ళకి. సో ఆర్ లేకపోతే ఇంకా దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తూ వాళ్ళు అక్కడ నించున్న చోట వాళ్ళకి అక్కడ కనుక జస్ట్ వాళ్ళకి వెళ్ళి దీంట్లో యాక్సెస్ అయితే కనుక యూఆర్ ఇన్ బఫర్ జోన్, యూఆర్ ఇన్ అలా తయారు చేసేటువంటిది కూడా చేస్తాం. సో దీన్ని కూడా మన ఎన్ఆర్ఎస్సీ వాళ్ళ దగ్గర కూడా డిస్కషన్ అయింది. అయినా పబ్లిక్ అర్థం కావాలి, రేపు మేము మోసపోతున్నాము అనేటటువంటిది ముందే మనం వాళ్ళు పసిగడితే కనుక వాళ్ళు మోసపోరు. అది చేయడానికి కూడా చేస్తాం.